అందరికీ నమస్కారము. వేద సంస్కృత సమితి వారు తెలుగులో నిర్వహిస్తున్న ఈ సనాతన ధర్మం ప్రాథమిక తరగతులకు మీ అందరికీ మళ్ళీ స్వాగతం. గురువు గారు ప్రభు గారికి స్వాగతం. మన కార్యక్రమాన్ని మాతకు అర్పిస్తూ ప్రారంభించుకుందాం. మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదశోభినీం సుహాసినీం సుమధురక్షిణీం సుఖదాం వరదాం వందే మాతరం వందే మాతరం. ఇప్పుడు కుసుమ ప్రార్థన చేస్తారు. సార్ అందరూ మ్యూట్ చేసుకోండి. కుసుమ గారు ప్రార్థన చేయండి. ఒక నిమిషం పాటు ధ్యానం చేద్దాం. కళ్ళు కోమలంగా మూసుకోండి. మూడు సార్లు దీర్ఘ ఓంకారంతో ప్రారంభిద్దాం. దీర్ఘ శ్వాస తీసుకోండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతి గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే న గురో పరమం శిశురస్మి గురో మతిరస్తి గురో మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి
शांति शांतिः। मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथिदेवो भव। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करुवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ధన్యవాదాలు కుసుమ గారు. ఇప్పుడు ప్రభు గారిని భగవద్గీతలో నిన్న కొన్ని విశేషాలు చెప్పారు. ఈరోజు మరింత వివరించగా కోరుతున్నాం. హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం భగవద్గీత ఇంకా లోతుగా వెళదాము. ఈ భగవద్గీత అనే శబ్దంలోనే భగవంతుడి యొక్క గీత అంటే పాట. అంటే ఆ భగవంతుడు ఎవరు? ఇక్కడ శ్రీమన్నారాయణ అనేటువంటి విష్ణుమూర్తి శ్రీకృష్ణావతారంలో అర్జునుడికి బోధించినటువంటి గీతలు. సో ఈ విష్ణుమూర్తి అంటే ఎవరు? విష్ణు అనే శబ్దం తీసుకున్నప్పుడు విష్ వ్యాపకత్వాత్ అనేటువంటి ధాతు వల్ల అంతటా వ్యాపించున్నటువంటి వాడు విష్ణు అనే శబ్దం అర్థం వస్తుంది. వాసనాద్ వాసుదేవస్య వాసితం జగత్ భువనత్రయం. ఈ 3 లోకాలు 14 లోకాలు కూడా వ్యాపించి ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో వాసుదేవాఖ్య పరబ్రహ్మము అని భాగవతంలో చెప్పబడింది. వాసుదేవుడు అని చెప్పబడుతున్నటువంటి పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము శివుడిగా గాని విష్ణువుగా గాని ఇతర దేవతలుగా గాని రకరకాల రూపాలతో కనపడుతుంది. ఆ సౌండ్ లేకుండా చేయండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఇన్ని రూపాలలో కనపడుతున్న ఈ విష్ణుమూర్తి ఏదైతే విష్ణు సహస్రనామంలో మొట్టమొదలు విశ్వం విష్ణు అని చెప్పబడిందో, ఈ విశ్వరూపం అనేది వేదంలోనే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం, సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం, విశ్వన్నారాయణం దేవం అక్షరం పరమం పదం, విశ్వత పరమాన్నిత్యం విశ్వం నారాయణం హరిం, విశ్వమే వేద పురుషస్తద్విశ్వముపజీవతి, పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతం శివమచ్యుతం, నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం, నారాయణ పరో జ్యోతి ఆత్మా నారాయణ పరః, నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః, నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ పరః, యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని ఏదైతే నారాయణ సూక్తమని మంత్ర పుష్పమని ప్రతి దేవాలయంలో ఆ విగ్రహం ముందు దేన్నైతే గానం చేస్తారు, దాన్నే ఇక్కడ భగవద్గీతలో విశ్వరూపం దర్శనం యోగం 11వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అంటే విష్ణుమూర్తి యొక్క రూపాన్ని, శ్రీకృష్ణుడు మానవుడుగా పుట్టాడు, మానవుడిగా చనిపోయినాడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు అన్ని చోట్లకి నేను స్వయంగా వెళ్ళి చూసి వచ్చాను, దర్శనం చేసుకుని వచ్చాను. చదువుకున్న చోటు, యుద్ధం చేసిన చోటు, ఉన్న చోటు, అంతఃపురం, ఇవన్నీ కూడా అంటే ద్వారక, మధుర, బృందావనం, ఇవన్నీ కూడా నేను అన్ని తిరిగి వచ్చాను. ఆయన రాసిన టేబుల్ కూడా ఉంది అక్కడ ఉజ్జయినిలో, సాందీపని సాధన గ్రానైట్ టేబుల్. అటువంటి మానవ అవతారం ఎత్తినటువంటి, అంటే మామూలు అవతారం కాదు, షోడశ కళల అవతారము. 2 రకాల అవతారాలు, మాయా మానుష విగ్రహము, లీలా మానుష విగ్రహం. రాముడు తనను తాను మానవుడిగానే చెప్పుకున్నాడు. ఆత్మానం మానుషం మన్యే దశరథాత్మజం.
దేవతలు ఋషులు నువ్వు మానవుడివి కావు, నువ్వు విష్ణుమూర్తివి నారాయణుడివి అని చెప్పిన ఆయన ఒప్పుకోలేదు. కృష్ణుడు మటుకు తాను విష్ణుమూర్తి నారాయణుడు అని చెప్పి చాలాసార్లు తన విశ్వరూపాన్ని ప్రదర్శన చేశాడు. మొట్టమొదటి ఎప్పుడు చేశాడు? యశోదకి. ఆ సౌండ్ ఏమైనా తీయడానికి వీలుంటుందండి? ఆ యశోదకి ప్రభు గారు ట్రై చేస్తున్నారండి. బాబు గారు ట్రై చేస్తున్నారు, ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే ఓకే ఓకే. మన్ను తిన్నావు అంటే నేను ఇక్కడ మన్ను తిన్నాను అని చెప్పి నోరు తెరిచి మొత్తం బ్రహ్మాండాన్ని నోట్లో చూపించాడు. అది మొట్టమొదలు ఆయన చూపించింది యశోదకి. యశోదకి ఆ గొప్ప అనుభూతి అవకాశం ఎందుకు వచ్చిందంటే ఆమె తల్లిగా పెంచింది. యశోదకి మించిన ప్రేమ ఏ తల్లికి ఏ కొడుకు మీద ఉండకపోవచ్చు. ఆమె కొడుకు తనకే పుట్టాడు అనుకుని పెంచింది. రెండవసారి అక్కడ కృష్ణ రాయబారం చేసినప్పుడు కురు సభలో విశ్వరూపం చూపించాడు. ఎప్పుడైతే దుర్యోధనుడు వాళ్ళు ఈయన్ని బంధిద్దామని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. నాలుగోసారి విశ్వరూపం కాకపోయినా చతుర్బాహుత్వం చూపించింది. యుద్ధం అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు భీముడిని కావలించుకొని చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నప్పుడు 2 చేతులు వెనకాల ఎక్స్ట్రా చేతులతోటి భీముడిని ఆపి, ముందు 2 చేతులతో ధృతరాష్ట్రుడిని ఆపి భీముడి ప్లేస్ లో ఒక విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహాన్ని ధృతరాష్ట్రుడు కాల్చుకునేటట్టుగా చేసిన ఆ విగ్రహం ముక్కలు ముక్కలు అయిపోయి పౌడర్ అయిపోయింది. అంత బలవంతుడు ధృతరాష్ట్రుడు. సో ముఖ్యంగా అర్జునుడికి చూపించింది మటుకు సంపూర్ణ విశ్వరూపము. అది అర్జునుడు అడుగుతాడు, నాకు వీలైతే నీ విశ్వరూపం చూపించు. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంహితం తత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ భవాప్యయో హి భూతానాం శృతౌ విస్తరసో మయా తత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం ఏవమేతద్ధార్థం త్వం ఆత్మానం పరమేశ్వర. అప్పటికే 7, 8, 9, 10 అధ్యాయాల్లో భగవత్ తత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి అర్జునుడు ద్రష్టుమిచ్చామి తే రూపం ఏవమేతద్ యథార్థత్వం ఆత్మానం పురుషేశ్వర, నీ రూపాన్ని నేను చూద్దాం అనుకుంటున్నాను. మన్యసే యది మచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో, ఓ ప్రభో నేను చూడగలను అని మీకు అనిపించేటట్లయితే నాకు నీ విశ్వరూపం చూపించు. యోగేశ్వర తతో మే దర్శయ ఆత్మానం అవ్యయం. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థరూపాణి శతశోధ సహస్రశః. వందల్లో వేలల్లో ఉన్న నా రూపాలను చూడు ఓ పార్థ. నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతిని చ. అనేక రంగుల్లో అనేక రూపాల్లో, షేప్స్ అండ్ ఫార్మ్స్ అండ్ కలర్స్. పశ్య ఆదిత్యాన్, 12 ఆదిత్యులను చూడు నాలో, అంటే మొత్తం విశ్వం చూపిస్తున్నాడు. వసూన్, 8 వసువులను చూడు. రుద్రాన్, 11 రుద్రులను చూడు. అశ్వినౌ, అశ్విని దేవతలను చూడు. మరుతస్తథ, మరుతులను చూడు. బహూని అదృష్ట పూర్వాణి, ఈ 33 కలిపి 33 కోటి దేవతలు అంటారు. కోటి అంటే కేటగిరీ అని అర్థం. కోటి అంటే కోటి నంబర్ కాదు. ఈ 33 ద్వాదశాదిత్యులు, 11 రుద్రులు, అశ్వినులు, మరుత్తులు, వసువులు అన్ని కలిపి 33 అవుతుంది. ఈ 33 దేవతలు, అందుకే 33 కోటి దేవతలు అంటారు. బహుని అదృష్ట పూర్వాణి, ఇంతకు ముందు నువ్వు ఎప్పుడు చూడని విషయాలు కూడా చూడు. పశ్య ఆశ్చర్యాణి భారత, ఓ అర్జున చూడు, ఆశ్చర్యమైనటువంటి నువ్వు ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటివన్నీ చూడు. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్చాద్య సచరాచరం. చరాచర జగత్తు, చరములు అచరములు అంటే కొండలు అవి అచరములు, చరములు అంటే జంతువులు, మనుషులు, నదులు అవి చరములు. ఇవన్నీ చరాచర జగత్తు మొత్తం చూడు. మమదేహే గుడాకేశ పశ్య అన్య ద్రష్టుమిచ్చసి. ఇవన్నీ కాక నీకు ఇంకా ఏమైనా చూడాలనుకుంటే అవి కూడా చూడు. అంటే నీ మనస్సులో ఇంకేమైనా ఉంటే ఇక్కడ నీకు కనపడని అవి కూడా నీకు కనపడతాయి చూడు. నతుమాం శక్సే ద్రష్టం అనేనేవ స్వచక్షుష, నీకున్న ఇప్పుడు నీ కళ్ళతో నువ్వు చూడలేవు. దివ్యం దదామి తే చక్షు, నీకు దివ్య చక్షువులు ఇస్తున్నారు.
పశ్యమే యోగం ఐశ్వరం, నా ఐశ్వరమైనటువంటి యోగాన్ని చూడు అంటే నా ఐశ్వర రూపాన్ని చూడు. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇలా అనేసి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎవరైనా మహాయోగేశ్వరో హరి, యోగులకి ఈశ్వరుడు మహాయోగేశ్వరో హరి దర్శయామాస, చూపించాడు. ఏం చూపించాడు? పరమం రూపం ఐశ్వరం, అనేక బాహూదర వక్త్ర నేత్రం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం దేవం, అనేకోజ్జతాయుధం, దివ్య మాల్యాంబరధరం, దివ్య గంధానులేపనం, దివ్యమైనటువంటి గంధములు వాసనలు వస్తున్నాయి, దివ్యమైనటువంటి పూలమాలను వేసుకున్నటువంటి అనేకమైనటువంటి రూపాలు, అనేక బాహు ఉదర వక్త్రనేత్రం, చేతులు, తలకాయలు, మెడకాయలు, శరీరాలు అనేకం కనపడుతున్నాయి, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, ఆభరణాలు, దివ్య మామూలు మనుషుల ఆభరణాలు కాదంతా, మనుషులకి లెవెల్ చాలా తక్కువ, ఇది దైవీ ఆభరణాలు, దైవీ మాలలు, దైవీ గంధాలు, దివ్య అనేకోజ్జత ఆయుధం, దైవీ ఆయుధాలు ఉజ్జత ఇట్లా ఉన్నాయి, పట్టుకుని ఉన్నాడు. దివ్య మాల్యాంబరధరం, దివ్య గంధానులేపనం, సర్వ ఆశ్చర్యమయం దేవం, అనంతం విశ్వతో ముఖం. మనం నోటితో చెప్పలేనిది, అయినా కూడా వీలైనంత వరకు మన దృష్టిగా భగవంతుడి కృప ఉన్నంత వరకు మనకు కూడా గోచరిస్తుంది. సర్వ ఆశ్చర్యమయం దేవం, అనంతం విశ్వతో ముఖం, ఇన్ఫినిట్, ఆల్ డైరెక్షన్స్, ఆమ్ని డైరెక్షన్స్, ఇన్ఫినిట్ గా స్ప్రెడ్ అయినటువంటి ఆ విశ్వరూపం చూపించాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. ఇది అని సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. ఎలా ఉందిటది? దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్ధిత యది భాసాదృశీశ్చైవ స్యాద్భాసస్తస్య మహాత్మనః. దివి అంటే ఆకాశంలో సూర్య సహస్ర, 1000 సూర్యులు ఒకేసారి కనుక కనపడితే ఎలా ఉంటుందో అటువంటి కాంతి భాసస్తస్య మహాత్మనః. ఈ శ్లోకాన్ని రాబర్ట్ ఓపెన్హీమర్ అనేటువంటి జూయిష్ సైంటిస్ట్ ఆటం బాంబు పేల్చినప్పుడు జపాన్ లో ఇదే శ్లోకాన్ని ఆయన చెప్పాడు. ఆయన బాగా వచ్చు భగవద్గీత. అంటే 1000 సూర్యులు ఒక్కసారి కనపడ్డట్టుగా ఆటం బాంబు పేల్చినప్పుడు కనపడదు. తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తం అనేకథ అపశ్యత్ దేవదేవస్య శరీరే పాండవస్తదా. అప్పుడు ఆ పాండవుడైనటువంటి అర్జునుడు ఏకస్థం జగత్కృష్ణం, ఈ మొత్తం జగత్తు ఒక్కడిలో కనపడి చూసి ఆ పాండవుడు ఏం చేశాడు? తతస్స విస్మయావిష్టో, విస్మయంతో ఆశ్చర్యంతో చకితుడైపోయి పృష్ఠరోమా ధనంజయ, అతని రోమాలన్నీ నిక్కబడుచుకుని ప్రణమ్య శిరసా దేవం, సాష్టాంగ నమస్కారం చేస్తూ అర్జునుడు ఇలా అన్నాడు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్. మ్యూట్ యువర్ మైక్స్. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. ఓ దేవా, నీ శరీరంలో, నీ దేహంలో నేను దేవతలందరినీ చూస్తున్నాను. పశ్యామి దేవాన్ స్తవ దేవదేహే సర్వాన్, దేవతలందరినీ, ఆ భూత విశేష సంఘాన్, భూతములు అంటే పంచభూతములు, అనేక భూతములు అంటే థింగ్స్. బ్రహ్మాండం ఈశం కమలాసనస్థం, ఈశ్వరుణ్ణి బ్రహ్మని కూడా చూస్తున్నాను, కమలాసనుడు బ్రహ్మ. ఋషీంశ్చ సర్వాన్ ఉరగాంశ్చ దివ్యాన్, ఋషులందరినీ చూస్తున్నాను, దివ్య నాగులని, ఉరగములను చూస్తున్నాను. అనేక బాహూదర వక్త్ర నేత్రం, అనేక అద్భుత దర్శనం, అనేక బాహు ఉదర వక్త్ర నేత్రం, తలకాయలు, మెడకాయలు, పొట్టలు, ఛాతీలు, చేతులు, ఇవన్నీ అనేకంగా ఉన్నాయి. అంటే ఒక్క వ్యక్తి కాదు, అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, అనేక రూపాలు ఉన్నాయి. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం, అంతటా అన్ని దిక్కుల అనంతంగా వ్యాపించినటువంటి నీ రూపాన్ని చూస్తున్నారు.
అంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. నీ మొదలు తెలియదు, నీ అంతం తెలియదు, నీ మధ్య తెలియదు, ఎక్కడ ఏముందో తెలియదు. అనంతంగా ఉన్న నీ రూపాన్ని నేను చూస్తున్నాను. విశ్వేశ్వర, ఈ విశ్వాన్ని ఈశ్వరుడైన వాడా. విశ్వరూప, కిరీటినం గదినం చక్రిణం తేజోరాశిం సర్వతో దీప్తివంతం. కిరీటం వేసుకున్నట్టుగా, గద పట్టుకున్నట్టుగా, చక్రం పట్టుకున్నట్టు, అది మామూలు 4 చేతులతో ఉన్నటువంటి చతుర్భుజ రూపం. తేజోరాశిం సర్వతో దీప్తవంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం. నిన్ను అంటే కళ్ళకు కూడా చూడలేనటువంటి పరిస్థితి. సమంతాద్దీప్త అనలార్కద్యుతి అప్రమేయం. నీ కాంతి మంటల వలె, సూర్యుని వలె మెరిసిపోతున్నది. త్వమక్షరం పదమం వేదితవ్యం. నువ్వు అక్షరమైనటువంటి పరమ పదమైనటువంటి వేదితవ్యం అంటే తగిన వాడివి. త్వమస్య విశ్వస్య పరం నిధానం. ఈ విశ్వానికి నువ్వే నిధానము. త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త. నీవే ఈ విశ్వానికి శాశ్వతమైనటువంటి ధర్మగోప్త, అవ్యయుడివి. సనాతన త్వం, నీవు సనాతనుడివి. పురుషో మతో మే. అనాది మధ్యాంతమనంత వీర్యమనంత బాహుం శశి సూర్యనేత్రం. ఆది మధ్యాంతము లేకుండా అనంతంగా మొత్తం వ్యాపించున్నవాడు. అనాది మధ్యాంతం అనంత వీర్యం, అనంతమైనటువంటి బలంతో, అనంత బాహుం, అనంతమైనటువంటి చేతులతో, శశి సూర్య నేత్రం అంటే ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు అన్నట్టుగా. పశ్యామి త్వాం దీప్తహుతాశ వక్త్రం. నీ నోరు మంటలతో కాలుతూ ఉన్నది. స్వతేజస విశ్వమిదం తపంతం. ఆ వేడికి ఈ విశ్వం మొత్తం వేడికిపోతుంది. ద్యావా పృథివ్యోరిదరంతరం హి వ్యాప్తత్వయైకేన దిశాశ్చ సర్వాః. ఆకాశము, భూమి, అంతరిక్షం అన్ని చోట్ల అంతటా నువ్వు వ్యాపించున్నావు. అన్ని అష్టదిక్కుల్లో నువ్వు వ్యాపించున్నావు. దృష్ట్వా అద్భుతం రూపమిదం తవేదం. ఈ అద్భుతమైన రూపాన్ని చూసి లోకం అంతా కూడా కంపించిపోతున్నది. ప్రవ్యథితం మనోమే మహాత్మాన్. అమీహిత్వాం ధృతరాష్ట్రస్య పుత్ర అమీహిత్వాం సురసంఘా విశంతి కేచిత్ గీత ప్రాంజలయో గృణంతి. దేవతల సంఘాలు నీలోకి వెళ్ళిపోతున్నాయి. స్వస్తి ఇత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘా స్తువంతి త్వాం స్తుతిభి పుష్కళాభి. మహర్షుల సంఘాలు, సిద్ధుల సంఘాలు స్వస్తి అని నిన్ను పొగుడుతున్నాయి. రుద్ర ఆదిత్య వసవో ఏచ. ఇంద్రుడు, రుద్రుడు, ఆదిత్యుడు. ఏచే సాధ్య విశ్వే అశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వ యక్ష అసుర సిద్ధ సంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. వీళ్ళందరూ గుంపులు గుంపులుగా నిన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహు బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకా ప్రవ్యథితాస్తథాహం. అనేక తలకాయలు, అనేక భుజాలు, అనేక చేతులు, అనేక నోర్లు, ఆ నోళ్లలో వచ్చేటువంటి మంటలు. నభస్పృశంతం దీప్తమనేక వర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మ ధృతిన్న విందామి శమంచ విష్ణు. ఈ రూపాన్ని చూసి నేను గడగడలాడిపోతున్నా, నాకు భయం వేస్తోంది. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాళానల సన్నిభాన్ దిశో న జానే జలభేష శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఆ నీ నోట్లోంచి, ఆ పళ్ళల్లోంచి వచ్చే మంటలు భయంకరంగా ఉండి నేను భరించలేకపోతున్నాను. నాకు దయచూడు నా మీద. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః భీష్మో ద్రోణ సూతపుత్ర ధృతాసౌ సహ అస్మదీయైరపి యోధ ముఖ్యైః. అంతేకాకుండా కౌరవులందరూ భీష్ముడు, ద్రోణుడితో సహా నీ నోట్లోకి, ఆ మంటల్లోకి వెళ్ళిపోతున్నారు. మనవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అస్మదీయైరపి యోధ ముఖ్యైః. వక్త్రాణి తే త్వరమాణా జ్వలంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. యథా నదీనాం బహవోంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభిజ్వలంతి.
అన్ని నదులు సముద్రంలోకి పరిగెడుతున్నట్టుగా ఈ వీరులందరూ, ఈ యుద్ధంలో వచ్చిన వీరులందరూ నీ నోట్లో ఉండేటువంటి మంటల్లోకి పరిగెట్టి భస్మైపోతున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం తతంగా విశంతి నాశాయ సమృద్ధవేగా తథైవ నాశాయ విశంతి లోకాస్తవాపి వక్త్రాణి సమృద్ధవేగా. ఎట్లాగైతే మిడతలు, పతంగులు అంటే మిడతలు మంటలోకి వెళ్ళి పడిపోయి చచ్చిపోతాయో, అలాగే నీ నోట్లో వచ్చే మంటల్లోకి ఈ లోకాలన్నీ వెళ్ళి పడిపోయి చచ్చిపోతున్నాయి. దేలిహ్యసేగ్ర సమాన సమంతాల్లోకాన్ సమగ్రాన్వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రా ప్రతపంతి విష్ణు. నువ్వు అన్నిటినీ నాకేస్తున్నావు, మింగేస్తున్నావు. మొత్తం విశ్వంలో సృష్టి అంతా కూడా నీలో లయమైపోతున్నది. ఆఖ్యాహిమేకో భవానుగ్రహ రూపో, నేను భరించలేను. దేనిహ్యసేగ్ర సమాన సమంతాల్లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రా ప్రతపంతి విష్ణు. ఆఖ్యాహిమేకో భవ అనుగ్రహ రూపో నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతం ఆద్యం నహి ప్రజనామి తవ ప్రవృత్తిం. నువ్వెవరివి చెప్పు, నాకు నువ్వెవరో నేను తెలుసుకోవాలి. అప్పుడు భగవంతుడు జవాబు చెప్పాడు, కాలోస్మి, నేను కాలుని. లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త. ఈ లోకాన్ని క్షయం చేయడానికి, మొత్తం నా నోట్లోకి పీల్చుకుని భస్మం చేయడానికి నేను వచ్చాను. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త ఋతే పిత్వాన్న భవిష్యంతి సర్వే ఏ అవస్థిత ప్రచనీకేషు యోధా. ఈ యుద్ధంలో వచ్చిన యోధులందరూ కూడా నాలో లయమైపోతున్నారు. చూడు, తస్మాత్వముత్తిష్ఠ, కాబట్టి నువ్వులే. యశోలభస్వ, నువ్వు పేరు ప్రతిష్టలు తెచ్చుకో. జిత్వా శత్రువులు, ఎట్లా శత్రువులను జయించి పేరు ప్రతిష్టలు తెచ్చుకో. భుక్ష్వ రాజ్యం సమృద్ధం, ఈ రాజ్యాన్ని అనుభవించు. మయేవైతే నిహత పూర్వమేవ, వీళ్ళందరినీ నేనే ముందు చంపేశాను నీకంటే. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, ఓ సవ్యసాచి, నువ్వు కేవలం నిమిత్తుడవవు. చంపినట్టుగా నీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. ద్రోణంచ భీష్మంచ జయద్రథం, ఎవరిని చూసి నువ్వు భయపడుతున్నావు? ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణంచ తథా అన్యానపి యోధ వీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్ఠ్వా యుద్ధస్వ జేతాసి రణే సపత్నా. నువ్వే విజయుడు అవుతావు. వీళ్ళంతా నా చేత ముందే చంపబడ్డారు, నువ్వు వెళ్ళి ఊరికే నిమిత్త మాత్రంగా చంపు. ఏతచ్చుత్వా వచనం కేశవస్య, సంజయుడు అన్నాడు. ఈ మాట విని వ్యభమాన కిరీటి, గజ 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 వణికిపోతున్నటువంటి ఆ కిరీటి అంటే అర్జునుడు, నమస్కృత్వా భూయ ఏవాహం కృష్ణం సగద్గదం, ఏడుపు గొంతుతో, గద్గదమైనటువంటి గొంతుతో భీత భీత ప్రణమ్య, భయపడి చచ్చిపోతూ నమస్కారం చేశాడు. అప్పుడు అంటున్నాడు అర్జునుడు, స్థానే హృషీకేశ తవ ప్రకృత్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంచిత సిద్ధ సంఘా. కస్మాచ్చ తేన మేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే. నువ్వు బ్రహ్మం కంటే గొప్పవాడివి. అనంత దేవేశ జగన్నివాస తమ అక్షరం సదసత్పదం యత్. నువ్వు అక్షరుడివి, సత్తువి, అసత్వి, ఈ రెండింటికి అతీతమైనది ఉండవు, అది కూడా నువ్వే. త్వం ఆదిదేవ పురుష పురాణ త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వం అవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. వేత్తాసి వేద్యంచ పరంచ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. వాయుర్యమగ్నిర్వరుణస్య శాంక ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. 1000 సార్లు 1,00,000 సార్లు నీకు నమస్కారము, 1,000,000 నమస్కారాలు నీకు. నువ్వే అన్ని అయి ఉన్నావు, నువ్వే వాయువు అగ్నివి అన్ని నువ్వే అయి ఉన్నావు. నమ పురస్తాద్ పృష్ఠతస్థే నమ నమోస్తుతే సర్వత ఏవ సర్వ. నీకు ముందుకి, నీ పైన, నీ వెనకాల అంతా నమస్కారములు. అనంత వీర్య అమిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వ. సఖేతి మత్వా
ఇన్ని రోజులు బట్టి నేను నా ఫ్రెండ్ అనుకుని సఖేతి మత్వా యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి, ఓ యాదవ, ఓ కృష్ణ, ఓ సఖా నేను అన్న మాటలన్నీ క్షమించు. అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి, ప్రేమతో గాని పొరపాటున గాని నిన్న అన్న మాట నన్ను క్షమించు. యచ్చావహాసార్థం అసత్కృతోసి విహార శయ్యాసన భోజనేషు, విహారం చేసినప్పుడు, పడుకున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు నీతో నేను అనేక రకాల జోక్స్ కూడా మాట్లాడాను, నన్ను క్షమించు. ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వాం అప్రహము ప్రమేయం పితాసి లోకస్య చరాచరస్య, నీవి లోకం మొత్తానికి తండ్రివి. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ తత్వత్ సమోస్త్యధిక కుతోన్యో లోకత్రయేస్మిన్ అప్రహుత ప్రభావ అప్రతిమ ప్రభావత్ తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం త్వాం ప్రసాదయే త్వాం అహమీశమీజ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియా ప్రియాయోర్హసదేవ సోడు. ఒక తండ్రి కొడుకుని ఎలా క్షమించి ప్రేమిస్తాడు, ప్రేమ వల్ల క్షమిస్తాడు, ఒక సఖుడు ఇంకొక సఖుడిని ప్రేమ వల్ల క్షమిస్తాడు, అట్లా నన్ను క్షమించు. అదృష్టపూర్వం హృషితోష్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యసితం మనోమే, ఇంతవరకు నేను ఎప్పుడు చూడనటువంటి ఈ విశ్వరూప భయంకరమైన రూపాన్ని చూసి నా మనస్సు గజగజలాడిపోతున్నది. భయేన చ ప్రవ్యథితం మనోమే తదేవ మే దర్శయ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస కిరీటినం గదినం. నాకు ఈ రూపం వద్దు, నాకు 4 చేతులతో సౌమ్యమైనటువంటి రూపం చూపించు. కిరీటినం గదినం చక్రిణం తేజో రూపం తేజో రాశిం సర్వతో దీప్తిమంతం తేనైక రూపేణ చతుర్భుజేన కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ. 4 చేతులతో కిరీటంతో గద పద్మంతో చతుర్భుజేన నాకు కనపడు. ఓ సహస్రబాహు, 1000 బాహువులు ఉన్నవాడా నాకు 4 బాహువులతో కనపడు అని ప్రార్థన చేశాడు. ఇది గొప్ప స్తోత్రం అర్జునుడు శ్రీకృష్ణుడికి చేసిన స్తోత్రం. శ్రీ భగవానువాచ, అప్పుడు ఆయన రెస్పాండ్ గా మయా ప్రపన్నేన తవ అర్జునేదం రూపం పరం దర్శితం ఆత్మయోగాత్, ఈ పరమైన అద్భుతమైనటువంటి ఐశ్వర్యమైనటువంటి రూపం నువ్వు చూసింది. తేజోమయం విశ్వం అనంతం ఆద్యం, విశ్వరూపం అనంతం ఆద్యమైనటువంటిది. యన్మే త్వదన్యేన దృష్ట పూర్వం, ఇంతకు ముందు ఎవరూ చూడలేదు. నవేద యజ్ఞాధ్యనే నిదానైన క్రియాభి తపోభిరుగ్రై, వేదాధ్యయనం వల్ల గాని, యజ్ఞం వల్ల గాని, నిదానం వల్ల గాని, తపస్సు వల్ల గాని ఈ రూపం ఎవరికి కనపడదు. ఏవం రూపం అసఖ్యం లోకే ద్రష్టుం తదన్యేన కురు ప్రవీర మాతే వ్యధామాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరవీదృశ్మవేదం వ్యపేతభి ప్రేతమనా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య అని చెప్పి మళ్ళా సౌమ్య రూపం సంజయుడు అంటున్నాడు. ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త స్వకం రూపం దర్శయామాస భూయః, మళ్ళీ ఆశ్వాసమామాస భూతమేనం భూత్వా పునః సౌమ్య వపు మహాత్మా, సౌమ్యమైనటువంటి మానుషమైనటువంటి రూపం, హ్యూమనాయిడ్ ఫామ్ చూపించాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన, సౌమ్యమైనటువంటి రూపం 4 చేతులతో ఏదైతే మనము నారాయణుడిగా కొలుస్తున్నామో ఆ రూపం చూపించాడు. ఇదానీమస్మి సంవృత్తే సచేతా ప్రకృతిం గతః. అప్పుడు భగవాన్ అన్నాడు, సుదూర్దర్శమిదం రూపం దృష్టమానసేన్ మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్జయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా భక్త్యా త్వనన్యయా శక్యం అహమేహం విధో. భక్తితో మటుకే నేను సాధింపబడతాను. జ్ఞాతం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పార్థవ. సో ఓ పాండవ, ఓ అర్జున, నా కొరకు అన్ని కర్మలు చేయి, నా భక్తుడవు, సంగం లేకుండా అన్ని భూతములు యందు వైరం లేకుండా నా భక్తుడివై ఉండు, నేను భక్తులకు మటుకే ఆధీనుండి అని చెప్పి ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప్
సందర్శన యోగో నామ ఏకాదశోధ్యాయ. దీని కంటిన్యూషన్ 12వ అధ్యాయంలో ఎక్కడైతే 11వ అధ్యాయం వదిలిపెట్టాడో, ఏం చెప్పి వదిలిపెట్టాడో, నా భక్తుడు కా, ఎప్పుడు నన్నే ఆలోచించు, అప్పుడు నీకు నేను ఏం కావాలంటే అది చేస్తాను అన్నట్టుగా చెప్పాడో, అది మళ్ళా ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు. 12వ అధ్యాయంలో భక్తి యోగం, దాని పేరే భక్తి యోగం. ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. చిన్నపిల్లలకి ఫస్ట్ ఇదే నేర్పిస్తాము, చిన్నది 27 శ్లోకాలు ఉంటాయి. ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. బాగుంది, నువ్వు నాకు విశ్వరూపం చూపించి నువ్వేమిటో నాకు చూపించావు, నీ మీద భక్తితో నిన్ను శరణు వేడమంటున్నావు, బానే ఉంది. బట్ నిర్గుణ పరబ్రహ్మాన్ని ఉపాసించే వాళ్ళ సంగతి ఏంటి అని అడిగాడు. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చ అప్పి అక్షరం అవ్యక్తం, అక్షరమైంది అవ్యక్తమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మాన్ని ఉపాసించే వాళ్ళ సంగతి, ఇద్దరిలో ఎవరు గొప్ప? తేషాంకే యోగవిత్తమా, ఎవరు బెస్ట్ అని అడిగాడు. యోగవిత్ అంటే యోగం తెలిసిన వాళ్ళు ఈ 2 కేటగిరీస్ లో ఎవరు బెస్ట్ అని అడిగితే, శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్తతమామతాః. నాయందు ఎవరైతే వాళ్ళ మనస్సుని ఆవేశింపజేసి, మయ్య ఆవేశ్య మనో ఏ మాం నిత్యయుక్త, ఎప్పుడు నన్ను కనెక్ట్ అయి ఉంటారో, ఉపాసిస్తూ ఉంటారో, నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయా, పరాశ్రద్ధ, మామూలు భక్తి కాదు, పరాభక్తి, మామూలు శ్రద్ధ కాదు, పరాశ్రద్ధ, వాళ్ళు నాకు బెస్ట్ భక్తులు. తేమే యుక్త తమా మతాః. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ శ్లోకంలో ఏ తు అక్షరం అవ్యక్తం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే, ఇది అని చెప్పడం లేకుండా నిర్గుణమైనటువంటి ఓంకారం పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపాసన చేస్తారో, సర్వత్రగం అంతటా వ్యాపించున్నది పరబ్రహ్మము, అచింత్యంచ ఇది అని చెప్పడానికి లేని మనస్సుకి అందనిది, కూటస్థం అచలం ధ్రువం సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః. వాళ్ళు తమ ఇంద్రియాలను నిగ్రహించి అంతటా సమబుద్ధితో, ఈక్వానిమిటీతో ఉంటూ ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు కూడా తే ప్రాప్నువంతి మామేవా, వాళ్ళు కూడా నన్నే పొందుతారు. సర్వభూత హితే రత, అన్ని భూతముల యందు హితం మీద, హితంలోనే రతులైన వాళ్ళు అంటే మునులు, తపస్సులు, నిర్గుణ పరబ్రహ్మోపాసన చేసేవాడు. ఇప్పుడు సిక్ మతంలో గురుద్వారాలో ఏక్ ఓంకారం రాసుంటుంది, వాడు జెండా మీద కూడా నంబర్ 1 రాసి ఓంకారం, ఒకటే ఓంకారం, దాన్నే భగవంతునికి ఉంది వాళ్ళు చూస్తారు. ఏక్ ఓంకార్ కర్త అంటే ఆ ఓంకారమే భగవంతుడు, ఆ భగవంతుడే సృష్టి చేశాడు అని చెప్తారు. అది నిర్గుణ పరబ్రహ్మ. మరి అది కూడా ఉంది, మరి ఇది కూడా ఉంది అంటే రెండు చివరికి ఒకటే బాబు అని చెప్తున్నాడు. కానీ అది కష్టము. క్లేశో అధికతరక్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అది కష్టము, ఇది కొంచెం తేలిక. ఎందుకంటే ఒక రూపం ఉంది, విష్ణుమూర్తి రూపం ఉంది, ఒక ఆకారం ఉండటం వల్ల మనస్సుకి, ఉపాసనకి సౌలభ్యత వస్తున్నది. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఎవరైతే అన్ని కర్మలని నా యందు సన్యసించి, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః, నా పరులై, అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత, ఇంకొకటి లేకుండా ఒకే ఏకత్వ భావంతో నన్ను ధ్యానిస్తారో, ఉపాసిస్తారో, తేషామహం సముద్ధర్త, వాళ్ళని నేను ఉద్ధరిస్తాను. దేనిలోంచి? ఈ మృత్యు సంసార సాగరంలోంచి. భవామిన చిరాత్ పార్థ మై ఆవేశిత చేతసాం, నా యందు ఆవేశింపబడినటువంటి మనస్సు గల వారిని
నేను ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరిస్తాను, పైకి తీసుకెళ్తాను. ఏం చేయాలయ్యా అంటే మయ్యేవ మనఃధత్స్వ, నాయందు మనస్సు నిలుపు, మయి బుద్ధి నివేశయ, నాయందు బుద్ధి నిలుపు, నివసిష్యసి మయ్యేవ, నాయందే నివసిస్తావు, అత ఊర్ధ్వం చాలా హై లెవెల్, నా సంశయ, డౌట్ లేదు. మరి అలా మనం ఉండిపోగలమా అంటే మహాభక్తులు అలా ఉన్నారు. మీరాబాయి లాంటి వాళ్ళు, ఆండాళ్ళు కానీ, తుకారాం కానీ, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహాభక్తులు, త్యాగరాజు, రామదాసు, వీళ్ళందరూ ఆ లెవెల్లో ఉండిపోయినారు. మరి మనం ఉండగలమా అనే ప్రశ్న వస్తుంది. అది చేత కాకపోతే ఒకవేళ అథ చిత్తం సమాధాతుం నశక్నోషి, నీ మనస్సు నువ్వు నిగ్రహించి నాలో నిలిచిపోయే సమాధిలోకి వెళ్ళిపోయే పరిస్థితి నీకు లేకపోతే అప్పుడు ఏం చేయాలి? అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాస యోగం అనుసంధించు అంటే రోజు కూర్చుని ధ్యానం చేయి, కీర్తన చేయి, జపం చేయి. అప్పుడు నీవు అది అభ్యాసం కింద మనస్సుని లయం చేయడానికి ఒక అభ్యాస యోగం. అభ్యాసేప్యసమర్థోసి, మాకంత సీన్ లేదండి, మేము కూర్చోలేము, మాకు మనసు నిలవదు, మేము కనీసం ధ్యానం చేయడానికి కూడా, జపం చేయడానికి కూడా మాకు చేత కాదు అనేటట్లయితే, అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ. అన్ని ఏ పనులు చేసినా నా కోసం చేయమన్నాడు, నాకే అన్ని పనులు చేయమన్నాడు. పనులు చేస్తూ ఉంటామే మాకు అలవాటు అండి, మేము కూర్చుని ధ్యానాలు అవన్నీ చేయడం మాకు చేత కాదండి అని మన వాళ్ళు చాలా మంది అంటానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఆయనకు ఆ విషయం ముందే తెలుసు. కాబట్టి అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ, పనులే చేయి బాబు, నా కోసం పనులు చేయి అన్నాడు. మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. కృష్ణార్పణం కృష్ణుడికే చేస్తున్నది సేవాభావంతో చేస్తూ ఉంటే అప్పుడు కూడా నన్ను పొందుతావు. మరి మాకు నీ మీద నమ్మకం, నువ్వెవరో మాకు తెలియదు, మేము నాస్తికులము, మేము ఒట్టి దౌర్భాగ్యులము, మేము నేను నమ్మము, భగవంతుడు అంటే మాకు నమ్మకం లేదు అనేవాళ్ళు ఉంటారని కూడా తెలుసు. కాబట్టి అది కూడా చేత కాకపోతే నాలుగో ఆప్షన్, అధై సమప్యశక్తోసి అశక్తోసి కర్తుమద్యోగమాశ్రిత సర్వకర్మ ఫల త్యాగం తతః కురు యథాత్మవాన్. అన్ని కర్మల ఫలముని త్యాగం చేసేయి అంటే భగవంతుడంటే ఐడియా లేనప్పుడు కర్మ ఫలాన్ని మటుకు త్యాగం చేసి అంటే సేవాభావంతో అన్ని పనులు చేయి. నువ్వు చేసే పనులు ఏవోటి చేస్తుంటావు కదా, అవి అన్నీ కూడా సేవాభావంతో చేయి. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ ధ్యానాత్ ధ్యానం విశిష్యతే. మరి వీటిలో ఏది బెటరు అంటే అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది. అభ్యాసం అంటే వాడు ఇంకా ట్రైనింగ్ ప్రొబేషన్ లో ఉన్నాడు. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్, జ్ఞానం కంటే ధ్యానం గొప్పది. ధ్యానాత్ కర్మఫల త్యాగ, ధ్యానం కంటే ధ్యానం వలన వచ్చేటువంటి కర్మఫల త్యాగము అంటే కర్మయోగం ఏదైతే మనం ఇంతకుముందు చెప్తున్నామో కర్మ ఫలాన్ని మటుకు వదిలిపెట్టి కర్మల్ని మటుకు బాగా చేస్తూ శాంతి అనంత అప్పుడు శాంతిని పొందుతావు. ఇది భక్తి యోగం చెప్పి ఇప్పుడు అందరూ ఏం చేయాలో, భక్తులు ఏం చేయాలో చెప్తున్నాడు. సామాన్య ధర్మాల కింద చెప్పచ్చు. అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించకుండా అన్ని భూతములని అంటే మనుషునే కాదు అన్ని జీవులు బ్రహ్మాది స్తంభ పర్యంతం మొత్తం చరాచర జగత్తులో అన్ని భూతములని ద్వేషించొద్దు అన్నాడు. అద్వేష్ట సర్వభూతానాం, మైత్ర ఫ్రెండ్షిప్ చూపించు, కరుణయేవచ దయ చూపించు, నిర్మమో మమకారం లేకుండా, అహంకారం నిర్మమో నిరహంకార, సమ దుఃఖ సుఖక్షమి, సుఖ దుఃఖాల్లో సమానంగా ఉండే క్షమత కలిగి ఉండు. సంతుష్ట సతతం యోగి, ఎప్పుడు యోగి అనేటువంటి అంటే భక్తి యోగి, భక్తుడు యోగి ఎప్పుడు సంతుష్ట కంటెంట్మెంట్ సాటిస్ఫాక్షన్ తో ఉంటాడు. సంతుష్ట సతతం ఎప్పుడు కూడా హ్యాపీలీ సాటిస్ఫైడ్, సంతుష్టుడు, ఈ మూడు జగముల పూజ్యుండు అని భాగవతంలో కూడా బలి అంటాడు. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధిర్మామే వైశ్యస్య సంశయం. నాకు అర్పించినటువంటి మనస్సు బుద్ధితో నన్నే పొందుతాడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః
హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః. ఎవరి వలన ఈ ప్రపంచానికి ఉద్విగ్నత రాదో, ఎవరు ఈ ప్రపంచంతో ఉద్విగ్నత పొందడో, అంటే నేను ప్రపంచాన్ని ఉద్విగ్నత తీసుకురాకూడదు, ప్రొవొకేషన్, ఇన్సైట్మెంట్ తీసుకురాకూడదు. అట్లాగే ప్రపంచం నా మీద ఆ ఫలితాలను తీసుకోలేకుండా ఉండాలి. నేను నిండు కొండలాగా నిశ్చలతత్వంగా ఉండాలి. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో. ఉద్వేగము, భయము, అతి హర్షము, అతి దుఃఖము ఇవన్నీ రాకుండా ఎవరైతే మెచ్యూరిటీ లెవెల్ చెప్తున్నాడు, స్పిరిచువల్ మెచ్యూరిటీ లెవెల్, హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః. అనపేక్ష శుచిర్దక్ష, ప్యూర్, శుచి, దక్షుడు, అనపేక్ష, ఏం కోరికలు లేవు. ఉదాసీన గతవ్యధ, వాడి దుఃఖాలన్నీ పోయినాయి. సర్వారంభ పరిత్యాగి యో మే భక్త సమే ప్రియః. అన్ని ఆరంభములని వదిలిపెట్టి ఏ భక్తుడైతే, ఏ యోగి అయితే నన్ను ఉపాసిస్తాడో వాడు నాకు ప్రియుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. ఎవడు కోరికలు లేకుండా, ఆలోచనలు లేకుండా, దుఃఖం లేకుండా, ఓవర్ ఎక్సైట్మెంట్ లేకుండా, శుభాశుభ పరిత్యాగి, భక్తిమాన్యో అంటే స్థితప్రజ్ఞ లక్షణంలో చెప్తున్నాడు. అటువంటి మహాభక్తుడు, స్థితప్రజ్ఞుడైనటువంటి స్థితిని చెప్తున్నాడు. సమశత్రౌ చ మిత్రే చ, శత్రువుల్ని మిత్రుల్ని సమానంగా చూస్తాడంటే ప్రేమతో. శత్రువు కూడా మిత్రుడైపోయేటట్టుగా ఉండాలి ప్రేమని. తథా మానాపమానయో, మానాపమానాల్ని కూడా సమానంగా. ఎందుకంటే ఎవడైతే ఇప్పుడు అపమానిస్తున్నాడో నిన్ను, వాడికి తెలియదు, అందుకే అవమానిస్తున్నాడు. శీతోష్ణ సుఖ దుఃఖేషు, శీతము ఉష్ణము, సుఖ, ఎండాకాలం అంటే ఎండ వేడి, చలికాలం అంటే చలి అని బాధపడకుండా రెండింటిలో కూడా తట్టుకుని నిలబడగలగాలి, సుఖంలో దుఃఖంలో. సమహ సంగ వివర్జిత, ఇది స్థిత ప్రజ్ఞ లక్షణం, భక్తుడి లక్షణం. తుల్య నిందాస్తుతిర్మౌని, తిట్టినా పొగిడినా సమానంగా చూస్తూ. తుల్య నిందాస్తుతిర్ మౌని, మౌని ముని, మౌనంలో ఉంటాడు. మౌనం అనేది చాలా కష్టమైన పని. అనికేత స్థిర సంతుష్టో ఏన కేనచిత్, హీఈస్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్, హీఈస్ నాట్ గోయింగ్ టు బి డిస్టర్బ్డ్ ఆర్ పర్టర్బ్డ్. అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. అట్లా ఉండేటువంటి నరుడు నాకు ప్రియుడు. అంటే అటువంటి భక్తుడు నేను కావాలనుకుంటాను, మెచ్చుకుంటాను. ఏతు ధర్మ్య అమృతమిదం, ఈ అమృతమైనటువంటి ధర్మం ఏదైతే నేను చెప్పానో, యథోక్తం, ఇప్పుడు నేను చెప్పింది పర్యుపాసన ఎవడైతే ఉపాసిస్తాడో, శ్రద్ధధాన, శ్రద్ధతో, మత్ పరమాభక్త, అటువంటి నా పరమ భక్తులు, మహాభక్తులు, పరమ భక్తులు ఉంటారు. వాళ్ళు నాకు అత్యంత ఇష్టమైన వాళ్ళు. అతీవ మే ప్రియ. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ 12వ. ఎంత టైం ఉందండి మనకి? ఇంకా 40 minutes అండి. ఓకే. సో ఇది భక్తి యోగం 12వ అధ్యాయం అయింది. పదమూడవ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ. ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి? శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరమే కౌంతేయ క్షేత్రము. ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. ఇది తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు, అంటే నేను అనే తత్వము. క్షేత్రజ్ఞం చ మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత.
అన్ని క్షేత్రములో ఉండే క్షేత్రజ్ఞుణ్ణి నేనొక్కడినే అని గుర్తించు ఓ భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఈ క్షేత్రజ్ఞుల జ్ఞానమే అది అసలైన జ్ఞానం. యత్క్షేత్రం యచ్చ యాదృచ్చ యద్వికారి యతశ్చ యత్సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. అనేక బ్రహ్మసూత్రాల్లో వేద మంత్రాల్లో ఏదైతే తార్కికులు హేతుమత్ అంటే న్యాయదర్శనం తర్కదాస్తంతో ఏ నిర్ణయాలకు వచ్చి తెలుసుకుంటున్నారో అది నేను ఆ జ్ఞానం ఏంటో చెప్తాను విను. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ. మొత్తం ప్రపంచంలో ఏమున్నాయి? పంచమహాభూతాలు ఉన్నాయి. మహాభూతాని అహంకారం ఉంది, బుద్ధి అవ్యక్తం ఉంది, ఇది ఇంద్రియములు ఉన్నాయి 10. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియం. పంచ ఇంద్రియ గోచరా. ఆ ఇంద్రియములకు గోచరైనటువంటి పంచభూతాలు ఉన్నాయి. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతనా ధృతి. ఏతత్ క్షేత్రం, ఇదంతా కలిపి క్షేత్రం అన్నారు. సవికారముదాహృతం అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం. ఈ క్వాలిటీస్, ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో, అమానిత్వం, అదంభిత్వం, దంభం అంటే బొంబాస్టిక్ గా మాట్లాడకుండా ఉండటం, అహింస, క్షాంతి, ఆర్జవం అంటే ఆనెస్టీ, ఆచార్యోపాసనం ఆచార్యులను సేవించడం, శౌచం ప్యూరిఫికేషన్ ప్యూరిటీ, స్థైర్యం స్థిరత స్టెబిలిటీ, ఆత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార అహంకారం లేకుండా ఉండడం, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలు దర్శనం. ఈ జన్మలో ఉండేటువంటి దుఃఖాలను తెలుసుకోవడం, అసక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. నీకు ఇష్టమైంది జరిగినా అనిష్టమైంది జరిగినా సమానంతో, మెచ్యూరిటీతో, ఈక్వానిమిటీతో తీసుకోవడం. మైచ అనన్యయోగేన భక్తి అవ్యభిచారిణి. నా యందు వ్యభిచారము లేనటువంటి భక్తి అంటే, మాకు భక్తి డబ్బు మీద ఉందండి, మాకు భక్తి ఇంకో దాని మీద ఉందండి, మీ మీద ఊరికే నేమ్ సేక్ మేము టెంపుల్కి వెళ్తామండి, అది వ్యభిచారిత భక్తి అన్నమాట. అది కాకుండా నిజమైన భక్తి అవ్యభిచారిణి అన్నాడు. మైచ అనన్యయోగేన, ఇంకొకటి లేకుండా నా మీదే 100% డెడికేటెడ్ భక్తి. డెడికేటెడ్ లైన్ అంటారు కదా, అలా డెడికేటెడ్ భక్తి ఉన్నవాడు. వివిక్త దేశ సేవిత్వం అరతి జన సంసది. ఎక్కువ క్రౌడ్స్ లోకి వెళ్లకుండా ఉంటాం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం సత్వజ్ఞాన తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం మతతోన్యథా. ఇదంతా చెప్పిందంతా జ్ఞానము, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తెలుసుకోవడం జ్ఞానము. ఇది కాదు మిగిలిందంతా అజ్ఞానము. ఇప్పుడు భగవంతుడి లక్షణాలు సర్వత పాణిపాదం, అంతటా కాళ్ళు చేతులు, విశ్వరూపం ఎలా చూపించాడో అదే ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు ఇంకొక మెథడ్ లో. సర్వత పాణిపాదం సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతి మల్లోకే సర్వమావృత్య తిష్టతి సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. అంతటా ఉన్నది ఒకే తత్వం అయినా కూడా అనేకంగా కనపడుతున్నది, అదే మాయ. భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమస పరముచ్యతే. ఈ చీకటికి మొత్తానికి అవతల ఉన్న జ్యోతి, అన్ని జ్యోతులకి జ్యోతి పరంజ్యోతి, పరముచ్యతే తమస పరముచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఆ జ్యోతి అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పర జ్యోతి జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం ఆత్మజ్యోతి మనోర్జ్యోతి జ్యోతిశ్చక్షుష్య పశ్యతి స బాహ్యాభ్యంతర జ్యోతి సా జ్యోతి శివముచ్యతే. సో ఇదే ఇక్కడ పరంజ్యోతి అని చెప్పాడు. జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమస పరముచ్యతే.
అదే జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం, హృది సర్వస్య విష్ఠితం, అందరి హృదయాలలో ఉన్నది. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాపితః మద్భక్త ఏతద్ విజ్ఞాయ మద్భావాయోపపద్యం. నీ క్షేత్రం అంటే చెప్పాను, క్షేత్రం అంటే చెప్పాను, జ్ఞానం అంటే చెప్పాను, జ్ఞేయం అంటే చెప్పాను. నా భక్తుడు ఇది తెలుసుకుని దాన్ని పొందుతాడు. ప్రకృతిం పురుషం చైవ విధ్యనాది ఉభావపి. ప్రకృతి అంటే ఎవరు, పురుషుడు అంటే ఎవరంటే ఈ రెండు కూడా ఎప్పటికీ ఉండేవి. వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. వికారములు, షడ్భావ వికారములు, పుట్టుక, పెరుగుట, ఇలా ఉండేటువంటి మొత్తం చావు, చివరికి చావు, 6 రకాల వికారాలతో ఉండే అన్ని పదార్థాలు, ఆ వికారాలు, గుణాలు, సత్వ రజస్తమో గుణ, ఈ ఈ ఈ 6, ఈ 3 తోటే ఈ ప్రపంచం అంతా ఏర్పడున్నది. పురుష సుఖ దుఃఖ, అదే ప్రకృతి. మరి పురుషుడు ఎవరయ్యా అంటే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కేవలం ఏ భోక్త, ఫీలర్, ఎంజాయర్, థింకర్, సాక్షి, చైతన్యం, అంతే. ఇవన్నీ జరిగేవన్నీ ప్రకృతి వల్ల జరుగుతున్నాయి. పురుష ప్రకృతిస్థో భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సుఖ సద్యోని జన్మసు. ఈ ప్రకృతి సంసర్గం వలన పురుషుడు ప్రకృతిలో ఉండే గుణాలని భోగిస్తున్నాడు. దాని వల్ల కర్మ ఏర్పడుతుంది, కర్మ వల్ల జన్మ వస్తున్నది, జన్మ వల్ల మన కర్మ వస్తున్నది. ఈ సంసార చక్రం. ఉపద్రష్ట అనుమంతా చ భక్త భోక్త మహేశ్వర. విట్నెస్, సాక్షి. ఆ పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఉపద్రష్ట, అనుమంతా చ భర్త భోక్త మహేశ్వర. పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఈ దేహంలో ఉండేటువంటి ఆత్మ, ఆ పురుషుడు, ఆ పరమాత్మ యొక్క అంశ. స ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చై గుణైః సహ. ఎవరైతే ఈ ప్రకృతి పురుషుని తెలుసుకుంటాడో, ఇదే సాంఖ్య దర్శనం మొత్తం. సర్వదా వర్తమానోపి నస భూయోభిజాయతే. ఎవడు దీన్ని తెలుసుకుంటాడో వాడు మళ్ళా పుట్టడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిద్ ఆత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఈ ఆత్మతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని ధ్యానంలో కొందరు చూస్తారు, కొందరు సాంఖ్యంతో, కొందరు యోగంతో, కొందరు కర్మయోగంతో కూడా తెలుసుకుంటారు. అన్యేత్వేవం అజానంతః శ్రుత్వా అన్యేభ్య ఉపాస్తే. మిగిలిన వాళ్ళు ఇవేమి చేయకుండా, ఏమి తెలియకుండా కూడా ఎవరికైతే తెలుసో వాళ్ళ దగ్గర విని వీళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు కూడా తరిస్తారు. తేపి చాంతి తరంచేవ మృత్యుం శృతి పరాయణాః. సమం యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం తద్విధి భరతర్షభ. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. అన్ని భూతములలో ఎప్పుడు ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని తెలుసుకుని వినశ్యత్య వినశ్యంతం పశ్య. ఎవడైతే అన్నీ నశించినా ఏ నశించకుండా ఉంటుందో దాన్ని తెలుసుకుంటాడో వాడు నిజంగా చూడగలుగుతున్నాడు. సమం పశ్యన్ని సర్వత్ర సమవస్థితమీశ్వరం నా హినశ్చిత్రాత్మానం తతో యాతి పరాంగతి. అటువంటి వాడు కింద పడడు, పైకి వెళ్తాడు, పరాంగతిని పొందుతాడు. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియామాణాని సర్వశః య పశ్యతి తథా ఆత్మానం అకర్తారం పశ్యతి. ప్రకృతిలోనే ఈ కర్మలన్నీ జరుగుతున్నాయి, పురుషుల్లో కాదు. నేను పురుషుణ్ణి అని ఎవరు తెలుసుకుంటాడో, ప్రకృతిలో అసంగోయం పురుష అని సాంఖ్య దర్శనంలో చెప్పినటువంటి స్థితి వస్తుంది. యథాభూత పృథగ్భావం ఏకస్థమని పశ్యతి తథైవ చ విస్తారో బ్రహ్మ సంపద్యతే తదా. ఈ భూత పృథగ్భావం, ఇన్ని భూతములు ఉన్నా కూడా ఒకే పరమాత్మత్వం ఇవన్నీ అయి ఉన్నది అని ఎవడుకు కనపడుతుందో, ఎవడు దర్శిస్తాడో వాడు బ్రహ్మ సంపద్యతే తదా. ఎప్పుడు దర్శిస్తాడో అప్పుడు వాడు బ్రహ్మం సాక్షాత్కారం పొందుతున్నాడు. పరబ్రహ్మ జ్ఞానం సాక్షాత్కారం పొందుతున్నాడు. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అయం అవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఈ పరమాత్మ తత్వము ఒక అంశ, ఒక జీవాత్మలాగా అందరి శరీరాల్లో ఉన్నప్పటికీ దాని స్వభావ లక్షణాల వల్ల ఈ శరీరంలో వచ్చేటువంటి మార్పులకు అదేమి అఫెక్ట్ కాదు. యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానో. అదెట్లాగండి అంటే ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి, కానీ ఆకాశానికి ఏవి అంటావు. తామరాకు మీద నీటి పట్టి అంటనట్టుగా ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నా కూడా ఏమి అంటది దానికి. యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకం
రవి క్షేత్రం క్షేత్రి తథా కృష్ణం ప్రకాశయతి భారత. ఈ రవి సూర్యుడు ఎట్లాగైతే అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నాడు, ఈ పరమాత్మ తత్వము క్షేత్రం క్షేత్రి క్షేత్రాలన్నింటినీ ప్రకాశించి క్షేత్రజ్ఞోదేవ అంతరం జ్ఞానచక్షుష. సో క్షేత్రజ్ఞ యొక్క తేడా ఎవడైతే జ్ఞాన చక్షువుతో చూస్తాడో, భూత ప్రకృతి మోక్షం చ ఏ విదురు యాంతే పరం, వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే క్షేత్ర విభాగయో నామ త్రయోదశోధ్యాయ. చతుర్దశోధ్యాయంలో 3 గుణాల గురించి చెప్పాడు. సత్వం రజస్తమ ఇది గుణ ప్రకృతి సంభవాన్ని బధ్నంతి మహాబాహు దేహే దేహినమవ్యయం. తత్ర సత్వం నిర్మలత్వ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చాలక. అంటే ఈ సత్వగుణం అనేది కూడా బంధమే, సుఖంతో జ్ఞానంతో బంధిస్తుంది. ఈ రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం. తృష్ణ సంగంతో పుట్టినటువంటిది రాగ. కర్మ సంగేన బధ్నాతి, కర్మ అంటే యాక్షన్ తోటి బంధిస్తుంది. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వ దేహిన, అందరినీ హిప్నటైజ్ చేసే తమో గుణము. ప్రమాద ఆలస్య నిద్రాభి, యాక్సిడెంట్ ఎర్రరు నిద్ర, వీటితో బంధిస్తుంది. సో ఈ 3 గుణాల యొక్క బ్యాలెన్స్ తో నిలబడిందే ఈ ప్రపంచం, ఈ సృష్టి మొత్తం. ఈ 3 ఆపోజిట్ గుణాల ఈక్విలిబ్రియంలో ఉన్నదన్నమాట. 3 ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి, దాని ఈక్విలిబ్రియం రిజల్టెంట్ ఈ ప్రపంచం. కనపడుతుంది ప్రపంచం అంటే పంచభూతాత్మకమైనటువంటి విశ్వం. నిన్న 15వ అధ్యాయం ఆల్రెడీ చెప్పాను, ఇవాళ 16వ అధ్యాయం చెప్పి ఆపేస్తాను. ఈ 16వ అధ్యాయంలో దైవాసుర సంపత్ విభాగ యోగం. నిన్న ప్రశ్న అడిగారు చాలా మంది, ఏం చెయ్యాలి అని అంటే, ఏమిటి ఉపయోగం అంటే, ఏవి మంచి గుణాలు, ఏవి చెడ్డ గుణాలు, ఏ మంచి ఏది చెడు అనేది ఇక్కడ చెప్తున్నాడు. శ్రీ భగవాన్ వాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధస్త్యాగ క్షాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్తం మార్దవం హ్రీరచాపలం తేజక్షమా ధృతి శౌచమద్రోహో నాభిమానిత. ఈ 26 ఈ దైవీ సంపత్ అని చెప్పబట్టే. దంభో దర్పో అభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదం ఆసురీ సంపత్. దంభము, దర్పము, క్రోధము, అభిమానం. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీమత. దైవీ సంపత్ పెంపొందించుకుంటే మీకు ఫ్రీడమ్ వస్తుంది, మోక్షం వస్తుంది. ఏమిటవి దైవీ సంపత్తు? అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమః, తమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ, తపస్, ఆర్జవం, ఆనెస్టీ, అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, క్షాంతిరపైశునం, దయాభూతేషు అలోలుప్వం మార్దవం హ్రీరచాపరం తేజక్షమా ధృతి శౌచమద్రోహో నాభిమానిత. సో ఈ 26 దైవీ సంపత్తులు. ఈ మిగిలినవి నెగిటివ్ ఎమోషన్స్ అన్ని కూడా ఆసురీ సంపత్తి. ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఆసురీ సంపత్తు ప్రబలిపోతుంటే, ఇప్పుడు నిన్న ఒక ఆయన ప్రశ్న వేశాడు, ఎందుకండి ఈ ప్రపంచం ఎలా ఉంది అంటే, ఈ ఆసురీ సంపత్తు పెరిగిపోవడం వల్ల ఇలా ఉంది. ద్వౌభూత సర్గో లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ. దైవో విస్తృత ప్రోక్త ఆసురం పార్థమే శృణు. ఇందాక ఆల్రెడీ దైవీ సంపత్ చెప్పాను, ఇప్పుడు ఆసురీ గురించి చెప్తాను విను. ప్రవృత్తిం చ నివృత్తిం చ. మీకు టీవీ ఓపెన్ చేస్తే, న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఇవే కనపడతాయి. ప్రవృత్తి ఆసురీ సంపత్తు ఉన్నవాడు. ప్రవృత్తిం చ నివృత్తిం చ న విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అసురులకి శౌచం ఉండదు, సత్యం ఉండదు, ఆచారం ఉండదు, ప్రవృత్తి ధర్మము లేదు, నివృత్తి ధర్మము లేదు. ధర్మమే లేదు, అధర్మం. అసత్యం అప్రతిష్టం తే జగదాహురనీశ్వరం. భగవంతుడు లేడు అంటారు అసురులు. అపరస్పర సంభూతం మన్యత్కామహేతుకం ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానో అల్పబుద్ధయః. అల్పబుద్ధులు, నష్టాత్ములు. ప్రభవంతి ఉగ్రకర్మాణః.
టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురించి చెప్తున్నాడు. అలాంటి వాళ్ళు తయారవుతారు, ఆసురీ భావం ఉన్నవాళ్ళు. క్షయాయ జగతో అహితా, ఈ జగత్తుని అహితం చేయడానికి ఉగ్రకర్మాణ, ఉగ్రవాదులను చూసారా, ఇక్కడి నుంచే వచ్చింది ఆ శబ్దం, ఉగ్రకర్మాణ. కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితా, కోరికలు విపరీతంగా అనంతమైనటువంటి కోరికలు పెట్టుకుని అవన్నీ తీర్చుకోవడం కోసం దంభం మానం తోటి, మదం తోటి, మోహాద్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతా, అశుచివ్రతా అన్ని అశుచిగా ఉంటూ మోహంతో అన్నిటినీ తీసుకుని ఉంటూ ఉంటారు. అంటే రౌడీలు, గుండాలు, వీళ్ళందరి గురించి చెప్తున్నాడు. చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాస్థిత, వాళ్ళకి వరీసు, ప్రళయం వరకు వరీసు ఉంటాయి, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. కామోపభోగరమా ఏతావదితి నిశ్చిత, కానీ వాళ్ళకి తాగుడు ఉండాలి, మాంసం ఉండాలి, ఇవన్నీ కావాలి ఓ పక్కన. ఆశాపాశ శతైర్బద్ధ, వందల కొలది కోరికలు వాళ్ళని బంధించుంటాయి. కామక్రోధ పరాయణ, కామంతో క్రోధంతో ఊగిపోతుంటారు. ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంచయాన్, వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం అన్యాయంగా డబ్బుని కూడబెడతారు. దాని పేరేమండి? బ్లాక్ మనీ. మనకి అందరూ కనబడుతున్నారు ఈ కళ్ళకి, ఇవన్నీ ఉన్నవాడు. ఇదమధ్యమయా లబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం, ఇవాళ నాకు ఇంత వచ్చింది, ఇంకా కావాలి నాకు ఈ ఫలానా టార్గెట్ ఉంది, అది రీచ్ అవ్వాలి. ఇదమస్తి ఇదమపి భవిష్యతి పునర్ధనం, మళ్ళా ఇంత డబ్బు వస్తుంది. అసౌమయా హతశత్రు, నా శత్రువుని నేను చంపేశాను, ఇంకా కొందరు శత్రువులు చంపాలి. అనిశ్చిని అపరానపి ఈశ్వరోహం, నేనే ఈశ్వరుణ్ణి. అహం భోగి, నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సిద్ధోహం, నేనే సిద్ధుణ్ణి. బలవాన్, నేనే బలవంతుణ్ణి, నేనే సుఖిని. ఆఢ్యో, బాగా డబ్బు గలవాడిని. అభిజనవాన్ అస్మి, బాగా మనకు సర్వెంట్స్ చాలా మంది ఉన్నారు. కోన్యోస్తి సదృశో, నాతో సమానం ఎవడున్నాడు, నేనే గ్రేటెస్ట్. యక్షే దాస్యామి మోదిష్య ఇతి అజ్ఞాన విమోహిత, ఇటువంటి ఆలోచనలతో, అజ్ఞానంతో హిప్నటైజ్ అయిపోయి ఊగిపోతూ శివమెత్తినట్టుగా ఉంటారు. అనేక చిత్త విభ్రాంతా, అనేకమైనటువంటి ఆలోచనలు, భ్రాంతులు ఉంటాయి వాళ్ళకి. నెరేటివ్స్, రకరకాల నెరేటివ్స్ ని ఫ్లోట్ చేసి అందరూ అవి నిజమని నమ్ముతుంటారు. మోహజాల సమావృతా, ఆ మోహజాలం అందులో కట్టబడేస్తున్నారు. ఇప్పుడు మనకి అంతర్జాలం కూడా ఉంది, ఇంటర్నెట్, అందులో కట్టబడేస్తున్నారు. ప్రసక్త కామభోగేషు, ఎప్పుడు కూడా తాగుడు, సెన్సరీ ఎంజాయ్మెంట్స్, రకరకాల ఎంజాయ్మెంట్స్ కావాలి. పతంతి, అలాంటి వాళ్ళందరూ చివరికి పతంతి నరకే అశుచం, అశుచమైనటువంటి నరకంలో పడతారు. ఆత్మ సంభావిత, ఎప్పుడు తనని తాను పొగుడుకుంటూ ఉండేవాళ్ళు. స్తబ్ధ ధనమాన మదాన్విత, ధనము మాను అహంకారంతో మదంతో ఉండేవాళ్ళు. యజంతే నామ యజ్ఞైస్తే దంభేన అవిధిపూర్వకం, వాళ్ళు కూడా యజ్ఞాలు చేస్తారు, కానీ దంభంతో చేస్తారు, అవిధిపూర్వకం, విధి లేకుండా. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితా, అహంకారము బలము దర్పము కామం క్రోధం ఉండి ఊగిపోతూ మామాత్మ పరదేహేషు ప్రతిక్షంతో అభ్యసూయగా తానహం, ఇలాంటి వాళ్ళందరినీ తానహం ద్వేషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్, ఈ సంసారంలో నరాధములైనటువంటి వీళ్ళందరినీ క్షిపామి అజస్రమ అశుభాన్ ఆసురీశ్వేవ యోనిషు, వాళ్ళందరూ నరకానికి వెళ్ళి మళ్ళా ఆసురీ జన్మలు ఎత్తుతారు. ఆసురీమ్యోని మాపన్నా, మూఢ జన్మ జన్మాంతర వాళ్ళు ఆ ఆసురీ యోనుల్లోనే మూఢులై పుడుతుంటారు. మామప్రాప్య, నన్ను ఎప్పుడు పొందలేరు కౌంతేయ. తతో యాంతి అధమాగతి, అధోగతిని పొందుతారు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తథా లోభం తస్మాదేతత్ త్రయం త్యజేత్, ఈ మూడు కామక్రోధ లోభాలు నరకానికి ద్వారాలు, వాటిని వదిలిపెట్టు. ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారైస్త్రిభిన్నర ఆచరిత్యాత్మన శ్రేయ తతో యాతి పర, ఈ మూడింటిని ఎవడైతే వదిలిపెట్టగలడో వాడు శ్రేయస్సుని మార్గంలో వెళ్ళగలడు. యస్ శాస్త్రమిధి ఉత్సృజ్య వర్తతే కామకారత, ఎవరైతే శాస్త్రాన్ని ఏది చెప్పిందో అది వదిలిపెట్టేసి వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తాడు,
శాస్త్రం అంటే చట్టం అని కూడా చెప్పొచ్చు, లా అని చెప్పొచ్చు. అనేక శాస్త్రాలు, భగవద్గీత శాస్త్రం కూడా చెప్పొచ్చు. నచ సిద్ధిమవాప్నోతి నా సుఖం నా పరాం గతి. వాడు సిద్ధిని పొందలేడు, సుఖాన్ని పొందలేడు, పరాగతిని పొందలేడు. తస్మాత్ చివరి కంక్లూజన్ ఏమిటి? శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యో వ్యవస్థితో తస్మాత్ శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్ విభాగ యోగో నామ షోడశోధ్యాయ. ఓం తత్సత్. ప్రవచనం అయిపోయింది. ఇప్పుడు ప్రశ్నలు అడగచ్చు, జవాబులు చెప్తాం. ధన్యవాదాలు సార్. ప్రశ్న అడిగేవారు హ్యాండ్ రైజ్ చేసి ఆర్డర్లు అడగండి. నమస్కారం అండి. నమస్కారం అండి. విశ్వరూపం 12వ అధ్యాయం చాలా బాగా చెప్పారండి. బాగా 11 విశ్వరూపం 11 భక్తి యోగం 10. విశ్వరూపం అదే నేను చెప్పదలుచుకుంది, అదే విశ్వరూపం. కళ్ళు మూసుకొని మెడిటేట్ చేసినట్టుగా మీరు చెప్పిన ఆ 4 సహస్ర బాహుల దగ్గర నుంచి కిరీటి ఎట్లా అయితే అనిపించింది, చాలా మంచి. నేనైతే ఫీల్ అయ్యానండి. కళ్ళు మూసుకొని మెడిటేట్ చేస్తున్నట్టుగా మీరు చెప్పిన పాయింట్ అట్లా చెప్తుంటే, ఒక సూర్యచంద్రుడు ఇట్లా, నేను విపులంగా చెప్పలేకపోతున్నాను కానీ చాలా మంచిగా అనిపించిందండి. చాలా చాలా నిన్నటి కన్నా ఇవాళ ఇంకా గూస్ బంప్స్ వచ్చేటట్టుగా ఉందండి మీ ఇదైతే మాత్రం. ఇంకొకటి వచ్చి, మీరు కృష్ణుడు ప్రయాణం చేసిన అన్ని ప్లేసెస్, ఆయన లైఫ్ స్టైల్లో బాల్యం దగ్గర నుంచి, చదువు దగ్గర నుంచి చెప్పారు కదా. ఆ ప్లేసెస్ వీలైతే మాకు పెట్టగలుగుతారా? మాకు తెలుస్తుంది, మాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. గ్రూప్ లో పెడితే అందరికీ తెలుస్తుంది. ఆయన లైఫ్ మొత్తం కెరియర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అదే ఇది మాత్రం చాలా ఉందండి. కాకపోతే టైం లేకపోవటం వల్ల మిగతా చాప్టర్స్ అజయాలు విశ్వరూప సందర్శనం ఒక్కసారి మీకు అనుభూతి వచ్చినా చాలు. అంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదు. మీరు అదే ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు. నాకు ఇట్లా గొప్ప అనుభూతులు అక్కడే భగవద్గీత చెప్పిన చోటే వచ్చినాయి. ఆ జ్యోతిష్సార్ అని అక్కడ చోటు ఉందో అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తుంటే అనేక అనుభూతులు వచ్చినాయి. నేను చిన్నప్పటి నుంచి ఇందులోనే ఉన్నాను. అందుకే ఈ ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క అద్భుతమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఊరికే మామూలు విషయం కాదు భగవద్గీత అంటే. ఈ 11వ అధ్యాయం చదివిన దానికి ప్రభావం, ఫలితం ఏమిటి అనేది అదొకటి ఉంటుంది. అలాగే 12వ అధ్యాయం ఫలితం, ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క ఫలితం ఉంది. అంటే ఈవెన్ గొప్ప గొప్ప పాపాలు కూడా పోతాయి, పూర్వజన్మ పాప, ఇప్పుడు ఉండేటువంటి సమస్యలు పోతాయి. ఇది మామూలు విషయం కాదు. ఇది ఊరికే ఆషామాషి మాట్లాడేది కాదు. దీనికి చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి. మీకు అనుభూతి కొద్దిగా వచ్చినా కూడా, మీకు వచ్చిందని వినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది. ఇంతకుముందు కూడా నేను ఇంగ్లీష్ కోర్సులో చెప్పినప్పుడు కూడా అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా కొందరు చాలా అద్భుతమైన ఆనంద స్థితికి వెళ్ళామని చెప్పారు. సో మీరే కాకుండా ఇక్కడ విన్నవాళ్ళు అందరూ చాలా మంది వెళ్ళుంటారు. సో వాళ్ళ నుంచి కూడా మనం విందాం. ఎలా అనిపించింది చెప్పండి. అదే మీరు చెప్పిన ఇది యూట్యూబ్ లో ఎలాగో పెడతారు కాబట్టి మెడిటేషన్ కి ఇది బాగా యూజ్ అవుతుంది అది అనిపిస్తుందండి. అందుకనే ఇది ఒక్క చాప్టర్ కే మనకు టైం లేకపోయింది, కానీ మిగతావి అధ్యాయాలు మిస్ అయ్యాము అన్న ఫీల్ అయితే ఉందండి. అన్ని ఎన్నో కవర్ ఇవాళ 11, 12, 13, 14, 16 అన్ని కవర్ చేసేవాడు. నిన్న 15 ఆల్రెడీ కవర్ చేశాను కాబట్టి ఇంట్రడక్షన్. ఎందుకంటే ఎవరికి చేయలేరు ఉన్న టైంలో మాక్సిమం. థ్యాంక్ యూ ధన్యవాదాలండి. ఆ ప్లేసెస్ మాత్రం పెట్టడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఉంటానండి. నమో నమః. రామకృష్ణ మాట్లాడతాను. మీరు క్షేత్రజ్ఞ విభాగ యోగం చెప్పినప్పుడు 4 ప్రశ్నలు అడిగాడు ఆయన, ఎవరు? అర్జునుడు. క్షేత్రజ్ఞ, జ్ఞాన, జ్ఞేయ, ఈ 4టిని తెలుసుకోవాలనుకున్నాడు. నాకు మీరు చెప్పారు, అందులో జ్ఞేయం నాకు అర్థం కాదు. మరొక్కసారి జ్ఞేయం అంటే, జ్ఞానం అంటే ఇది ఈ క్షేత్రాల్లో ఉన్నది, క్షేత్రజ్ఞుడే, అన్నిట్లో నేనే ఉన్నాను తెలుసుకోవటమే జ్ఞానం అన్నారు. జ్ఞేయం అంటే తెలుసుకోబడేది. ఏమిటి తెలుసుకోబడుతున్నది? జ్ఞానం. ఆ సబ్జెక్ట్ క్షేత్రాల్లో ఉన్నది విషయం, పరమాత్మ తత్వం, అది తెలుసుకోబడుతున్నది. అదే చెప్పాడు. ఓకే పరమాత్మ తత్వాన్ని జ్ఞేయం అన్నారు. అది తెలుసుకోవటం,
ఆ తెలుసుకోవటానికి జ్ఞానం అన్నారు. తెలివి అనేది జ్ఞానం. ఓకే, నమో నమః. అదే ధన్యవాదాలండి. ఇప్పుడు పరమాత్మ తత్వం చెప్పినప్పుడు జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ సప్తన్నాస దృశ్యతే సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృ చ బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ఓకే. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః పూర్తిగా చెప్పాను అన్నాడు. సో జ్ఞేయ పదార్థం భగవంతుడు, ఆ భగవంతుడి యొక్క జ్ఞానము, క్షేత్రము ఈ శరీరము, ఈ శరీరాన్ని తెలుసుకుంటున్నవాడు క్షేత్రజ్ఞుడు. అంటే జీవాత్మ దగ్గర నుంచి అన్ని జీవాత్మలు కలిపి ఒకటే పరమాత్మ, అదే జ్ఞేయ పదార్థం. ఓకే, అవును సార్. నమో నమః. ధన్యవాదాలు. స్వామి గారు. మహోదయ నమస్కారం అండి. మీరు చాలా చక్కగా వివరించారు ఆ విశ్వరూప సందర్శన యోగాన్ని. ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం అండి. అంటే ఈ విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడికి వివరిస్తున్న సంగతి అంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు కదా. అయితే ధృతరాష్ట్రునికి శ్రీకృష్ణ భగవంతుడే అనే సంగతి తెలిసింది. అయినా కూడా చివరులా తన దుష్ట బుద్ధిని ఎందుకు మానుకోలేకపోయాడు? భీముణ్ణి కౌగిలించుకోవడానికి, చంపడానికి ఎందుకు ప్రయత్నించాడు? శ్రీకృష్ణ పరమాత్మ మరి కడుపు తీపి ఉంటుంది కదా, కడుపు వానికి ఒకటే ప్రాబ్లం, కడుపు తీపే ఆయన ప్రాబ్లం. భగవంతుడు కాపాడుతాడని కూడా తెలుసు, తెలియదు. సో కడుపు తీపి వల్ల 100 మంది కొడుకుల్ని చంపిన వాడు వీడేనని చెప్పి వాడిని చంపేయాలని ట్రై చేశాడు. అది మామూలు. ధృతరాష్ట్రుడు ఏం పెద్ద యోగి కాదు, జ్ఞాని కాదు, భక్తుడు కాదు. రజోగుణంతో అసలు మొదల నుంచి ప్రాబ్లం కూడా ధృతరాష్ట్రుడు వల్లే వచ్చింది కదా. కడుపు తీపి వల్ల, పుత్రమోహం వల్ల వాడు ఏం చెప్తే అది విన్నాడు కదా. వాడి కంట్రోల్ చేయలేకపోయాడు కదా మొదల నుంచి కూడా. రెండవ సందేహం అండి, మీరు 400 భాష్యాలు ఉన్నాయి భగవద్గీతకు అని అన్నారు. కానీ ఆ 400 భాష్యాలు చదవడానికి మా ఈ జీవితం సరిపోదు. అందులో నా దగ్గర 4-5 భాష్యాలు ఉన్నాయి. శంకర భాష్యం కూడా ఉంది. మీ శంకర భాష్యంతో దానికి ఈ ప్రస్తుతం నడుస్తుదానికి దగ్గరగా ఉంటుందని అది తీసుకోవచ్చు. శంకర భాష్యం ఒకటే, ఎవరు పబ్లిష్ చేసిన ఒకటే ఉంటుంది. ధన్యవాదాలు. మీరు చాలా చక్కగా వివరించారు. మీరు చెప్పిన తర్వాత మరొక్కసారి ఆ విశ్వరూప సందర్శయోగాన్ని చదివి శంకర భాష్యంలో మళ్ళీ ఒకసారి అన్వయం చేసుకుందామని మీరు ఇక్కడ కూడా మరోసారి వినాలని చాలా చెప్పారండి. చాలా ధన్యవాదాలు. కుసుమ గారు. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి ప్రభుత్వ. ఇక్కడ నాకు చిన్నది అంటే 11వ అధ్యాయంలో మనం విశ్వరూప సందర్శనం, 13వ అధ్యాయంలో క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు, అలాగే 1 నుంచి 18 వరకు మీరు చక్కగా చెప్పేస్తే మేము రాసేసుకుంటాం. అంటే సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ కోసం ఆ భగవద్గీత ఆ అధ్యాయంలో చెప్పబడిందో అది మొత్తం మిగిలిన లెక్చర్స్ కూడా వినాలి. ఇప్పుడు ఇక్కడ 2 రోజులు ఉంది దీనికి. మేము ఇంగ్లీష్ లో నేను చాలా లెక్చర్స్ ఇచ్చాను, గ్రూప్ లో కూడా పెట్టాను. మీరు అవి వినండి, ఒక్కొక్క చాప్టర్ సెపరేట్ గా చెప్తాను, అవి వినండి. ఓకే, కరెక్ట్ సార్. అంటే అసలు దేనికోసం అందులో చెప్పబడ్డదో 1 లైన్ 2 లైన్స్ లో అంటే కొంచెం ఇంకా నాకు అన్వయించుకోవడానికి ఇది వరకు చదివాను కానీ పెద్దగా. ఇప్పుడు మొత్తం మీద మీకు మొదటి రోజు చెప్పాను, నేనే చెప్పాను 6 త్వం తత్ అసి. త్వం పదార్థం జీవుడు గురించి చెప్పేవి మొదటి 6. అంటే జీవుడు కర్మయోగము, ధ్యానము, సాధన, జీవుడు పరమాత్మ యొక్క, జీవాత్మ పరమాత్మ సంయోగం ఏదైతే ఉందో, ఆత్మయందు పరమాత్మను పొడగదురు అనేటువంటి ఆ స్థితి 6వ అధ్యాయంలో చెప్పి ఆపేశాడు. అది 6 మొదట. నేను అనే తత్వం అంటే త్వం పదార్థం మీద చెప్పబడ్డాడు. మిగిలిన 6 తత్పదార్థం అంటే భగవంతుడి గురించి చెప్పాడు.
భగవంతుడు ఎవరు, భగవంతుడు ఏం చేస్తాడు, ఎట్లా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు. మిగిలిన 6 అంటే 7, 8, 9, 10, 11, 12 వరకు కూడా భగవంతుడి తత్వం చెప్పబడి 13, 14, 15, 16, 17, 18లో భగవంతుడికి జీవుడికి ఉన్నటువంటి సామ్యత ఏమిటి, అసి అనేటువంటి తత్వమసి, మొత్తం 16 కలిసి తత్వమసి జ్ఞానాన్ని ప్రబోధిస్తుంది. మీరు బాగా స్టడీ చేయండి, మీకు తెలుస్తుంది బాగా. ధన్యవాదాలండి. కృష్ణ గారు. గురుగారు నమస్కారం అండి. Hmm. నాకు ఈవేళ మీ స్పీచ్ వింటున్నప్పుడు ఒక విధమైనటువంటి అలౌకికంగా మనంటే ఈ ఎక్కడున్నామో మర్చిపోయాం, ఆ స్థితికి తీసుకెళ్లారు. అయితే నాకు పూర్వానుభవం ఏంటంటే స్వామి చిన్మయానంద వారు ఎవరి ఇయర్ వివి కాలేజీలో ఇక్కడ హైదరాబాద్కి వచ్చి స్పీచ్ ఇచ్చేవారు. వారసీ క్లాసెస్ 11 రోజులు అట్లా నడిచేవి అనమాట. అయితే దాంట్లో ఒక్క పదం ఒక్క రోజు కంప్లీట్ గా వారు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అనంత బాహుడు, విష్ణుమూర్తి అనంత బాహుడు. ఈ అనంత బాహుడు కాన్సెప్ట్ కంప్లీట్ గా ఒక రోజు, అంటే అద్వైతమైనటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో, ఈ ఆల్ అవర్ హ్యాండ్స్ బిలాంగ్స్ టు హిమ్ ఓన్లీ. మీ ఏ పని చేసినప్పటికీ కూడా భగవంతుడు చేస్తున్నాడు అనే దృష్టి మీకు వెళ్ళినట్టయితే తప్పు చేయకుండా ఉంటారు అన్నది ఆయన చాలా చక్కగా చెప్పారు. అంటే ఆయన మాటలు నేను చెప్పలేకపోతాను. చాలా గొప్ప భావం అండి ఇది. నేను చిన్మయ మిషన్ బ్రాంచ్ నడిపించాను సికింద్రాబాద్ లో 71 to 76 కంటోన్మెంట్ పార్క్ లో. నా బ్రాంచ్ లో అటెండ్ అయిన వాళ్ళు వెళ్ళి సాందీపని సాధనాలయం బాంబేలో చేరిపోయారు. 2 బ్రహ్మచారులుగా చేరిపోయారు, వాళ్ళు సన్యాసులు అయిపోయారు. తర్వాత నేను మటుకు గృహస్థయ్యాను. గురువు గృహస్థయ్యాడు, శిష్యుడు సన్యాసులు అయ్యారు. ఆ తర్వాత చిన్మయానంద గారిని నేను అనేక సార్లు కలిశాను. ఆయన పర్మనెంట్ గా వచ్చేయమని అడిగినా కూడా నేను మా అమ్మగారు ఒప్పుకోకపోవడం వల్ల వెళ్ళలేదు. తర్వాత దయానందతో నాకు క్లోజ్ కాంటాక్ట్ ఉండేది. సాందీపని సాధనలు కూడా మా శిష్యులు ఉండేవాళ్ళు, నేను కూడా వెళ్ళున్నాను. మా వీళ్ళందరూ బాగా మేమంతా ఒకే కుటుంబ సభ్యులు అన్నట్టుగా ఉన్నాం. అది చెప్పదలుచు. ఈ అనంత బాహుడు అనేది మరొకసారి ఏమైనా మీరు మీరు చెప్పిన ఆయనతోటి నేను పోటీ పడట్లేదు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన అందరి గురువు. సో అంటే ఇది అసలు యాక్చువల్గా ఈ చేతులు ఒకటే కాదు, తలలు అన్నీ కూడా. నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ వేదంలో ఏదైతే నారాయణ సూక్త మంత్రపుష్పం ఏదైతే ఉందో, మీరు ఏ గుడికి వెళ్ళినా కూడా నేను ఇదే చెప్తుంటాను అందరికీను. ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఏమనుకుంటారంటే హిందువులు విగ్రహారాధన చేస్తున్నారు అనుకుంటారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, విగ్రహారాధన చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే, ఏ గుడికి వెళ్ళినా, ఏ టెంపుల్లో, ఏ విగ్రహం దగ్గర అయినా, ఏ కర్మకాండ అంటే అభిషేకం, అదే అర్చన, ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఈ మంత్ర పుష్పం చదువుతారు చదవరా? సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేద పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యానం నారాయణ పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతం అవ్యయం కవిం సముద్రేంతం విశ్వశంభువం. ఇది చెప్పినప్పుడు ఏదైతే మీకు అనుభూతి వస్తున్నదో, ఇది చదివినప్పుడు అదే విశ్వరూప సందర్శనంలో ఉన్నది. అవునా కదా? అవునండి. కాబట్టి ప్రతి గుళ్ళో, ప్రతి ఆరాధనలో, ప్రతి అర్చనలో ఈ మంత్రపుష్పం అనేది, అందుకే దానికి అంత ప్రాముఖ్యత ఉంది. పుష్పం లాంటి మంత్రం లాంటి పుష్పం అంటే మంత్రమే పుష్పమైంది. సో ఇది ఈ తత్వ అర్థం చేసుకున్న వాళ్ళు ఎవడు కూడా విగ్రహారాధన చేస్తున్నారు, రాళ్లను పూజిస్తున్నారు అని చిన్నపిల్లలు అనుకోవచ్చు. చిన్నపిల్లలు ఆ విగ్రహమే దేవుడు అనుకోవచ్చు.
కానీ భక్తులందరూ పెద్దవాళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఈ విశ్వరూపం అనేటువంటి అనుభూతి వస్తున్నదో అప్పుడు వాళ్ళు పూర్తి మోక్ష స్థితికి వెళ్తున్నారు. అది అర్థం అవుతే. అర్థం కాకుండా ఊరిగా బడా 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 అని చదివినట్టు చదివి అది వేస్ట్. అర్థం అవ్వాలి, వీటికి రావాలి, లేదా వాళ్ళు చదివినా కూడా వీళ్ళకి అర్థం కావాలి. అప్పుడు ఆ అనుభూతి అలా పైకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్కి వెళ్ళిపోతారు. సో ఇది నేను వాళ్ళందరికీ చెప్తే ఓహో అలాగా అని చెప్పి వాళ్ళు కొందరు ఒప్పుకుంటున్నారు. అంటే ఆ 12వ అధ్యాయంలో కూడా ఈ టాపిక్ వచ్చింది. నిర్గుణ పరబ్రహ్మాన్ని ఉపాసించే వాళ్ళు నిన్ను రెండు ఒకటేనయా అని చెప్పాడు చివరికి. ఎందుకు చెప్పాడు? యాక్చువల్గా రెండు ఒకటే. అంటే మీరు ఇన్ని రకాలుగా చెప్పచ్చు. ఇప్పుడు తెలుగులో చిన్న సామెత ఉంది, విస్సన్న వస్తాడు, వీరన్న వస్తాడు, మీ అన్న వస్తాడు, మా బావ వస్తాడు, కోడలు తండ్రి వస్తాడు, మన అబ్బాయి మా వస్తాడు అంట చేయమని. వీళ్ళందరూ కలిసి ఒకడే వియంకుడు. సో ఒకడే పరబ్రహ్మము ఇన్ని రకాలుగా చెప్పబడుతున్నాడు. నిర్గుణంగా, సగుణంగా, నిరాకారంగా, సాకారంగా. అదే ఇప్పుడు 13వ అధ్యాయం మొత్తం నిరాకారం చెప్పాడు, సాకారం ఏమి లేదు అక్కడ. సర్వతపాణిపాదం తత్ సర్వతోక్ష శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృచ. ఆపోజిట్స్ అన్ని చెప్తున్నాడు. అంటే ఈ తత్వజ్ఞానం అనేది ఊరికే బ్లాక్ అండ్ వైట్ గా అంత ఈజీగా అర్థం కాదు. ఇది అర్థం కావడం కోసమే ఈ భగవద్గీత అనేది చెప్పబడింది. ఉపనిషత్తుల్లో ఏ తత్వజ్ఞానం చెప్పబడిందో, వేద మంత్రాల్లో యో వేదాదౌ స్వరప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య మహేశ్వర. సో ఆ భగవతత్వం అర్థం చేసుకోవడం కోసం ఇప్పుడు ఇంకొకటి అందరూ శివుడా విష్ణువా శివుడా విష్ణు అంత నాన్సెన్స్. ఇద్దరు ఒకటే. అందుకే విశ్వరూపంలో శివుడు కూడా ఉన్నాడు, విష్ణు సహస్రనామంలో శివుడు కూడా ఉంటాడు. సో హరిహరనాథుని శివుడు విష్ణు ఇద్దరు కలిసే ఉంటారు. శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివ. అది ఈ తత్వజ్ఞానం అర్థం కాకపోతే, అంటే పరబ్రహ్మ తత్వం ఇది. పరబ్రహ్మం విష్ణువుగా చూడొచ్చు, శివుడిగా చూడొచ్చు, శక్తిగా కూడా చూడొచ్చు, గణపతిగా కూడా చూడొచ్చు, కార్తికేయ షణ్మత స్థాపన చేశాడు ఆదిశంకరాచార్యులు గారు. సో ఇట్లా ఇది ఎంతైనా చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏమైనా ఉందా? క్లోజ్ చేద్దాం. నమస్కారం అండి. ఏం లేదు, హ్యాండ్ రేజ్ చేశాను, మాట్లాడొచ్చా అండి? చెప్పండి. ఓకే, నా పేరు కూడా ప్రమోదిని, ఇంకో ప్రమోదిని ఉంది, కన్ఫ్యూజన్ అనుకుంటా. ఎనీవే బాగా నచ్చింది మీరు చెప్పింది. కానీ నేను ఒక్క చిన్న కామెంట్ చేద్దాం అనుకున్నా. అంటే మీరు కాదు, ఎవరు అడిగారు. అయితే త్రిపుటి ఉంటుంది కదా ప్రతి దాంట్లో, జ్ఞానం ఇప్పుడు జ్ఞేయం చెప్పారు కదా, జ్ఞాని అంటే చేసేవాడు, అట్లాగే డూవరు డూయింగ్, అలాగే ఆబ్జెక్టు అబ్జర్వరు బీయింగ్ అబ్జర్వ్డ్. ప్రతి దాంట్లో మూడు ఉంటాయి కదా, అదే అదే చెప్దాం అనుకున్నాను. చూడబడేది, చూసేది ఆ వస్తువు, అలాగే ఆ ప్రాసెస్, ఆ మూడు ప్రతి దాంట్లో ఉంటాయి కదా. భోక్త భోజనము, అలాగే కర్త కర్మ చేసేది, చేసేవాళ్ళు, ఆ పని. త్రిపుటి అంతటా ఉంటుంది. జ్ఞేయం అన్నారు కదా, తత్వజ్ఞానంలో కూడా త్రిపుటి ఉంది, మీకు తెలియదేమో. ప్రతి దాంట్లో త్రిపుటి ఉంటుంది. అదే ఫైనల్ తత్వజ్ఞానం మొత్తంలో త్రిపుటి ఉంది. ఏమిటా త్రిపుటి? నేను అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ మూడు కలిపి ఒకటేనని చెప్పేది అద్వైతం. మూడు కాదు రెండు అని చెప్పేది ద్వైతం. మూడుగా సెపరేట్ గా ఉన్నాయని చెప్పేది త్రైతం. సో ఈ మొత్తం అన్ని సిద్ధాంతాలు, తత్వజ్ఞానం మొత్తం ఈ మూడింటి మీదే ఆధారపడి ఉన్నాయి. మూడు ఒకటైతే అద్వైతం. అది తెలుసుకోవడమే తత్వజ్ఞానం. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకేమన్నా అడుగుతున్నారా? ఇట్స్ ఓవర్. సార్ నమస్తే అండి. సారీ అండి లేట్గా చెప్తున్నాను. అపర్ణ నా పేరు. సార్ గురుగారు, మీరు స్థితప్రజ్ఞత గురించి చెప్పారు కదా. అయితే చాలాసార్లు ట్రై చేశాను యాక్చువల్గా నా సిచ్యువేషన్లో. బట్ చేశాను, కానీ ఆ మినిట్లో స్టార్టింగ్లో అనుకుంటాం కానీ బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కంట్రోల్ తప్పిపోతుంది. అంటే ఎలా దాన్ని సాధన చేయడము? వెరీ గుడ్ క్వశ్చన్. మీరు స్థితప్రజ్ఞ ట్రై చేయడం అంత ఆషామాషి కాదు. అది చాలా హై లెవెల్, హైయెస్ట్ లెవెల్. అది ఇక్కడ 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పారు. అదే ఇప్పుడు 12వ అధ్యాయంలో భక్తుడి లక్షణాలు చెప్పారు. సేమ్ ఉంటాయి అవి. అలాగే 6వ అధ్యాయంలో యోగి లక్షణాలు చెప్పారు.
తర్వాత 14 గుణాతీత స్థితి 14వ అధ్యాయంలో గుణాతీతుడిని చెప్పారు. సో ఇవందరూ ఒకటే చివరికి. ఆ స్థితి రావడం అంటే ఆషామాషిగా ట్రై చేస్తే వచ్చేది కాదు. అది అనేక జన్మల, అంటే ఈ జన్మలో కూడా రావచ్చు, రాకూడదనేం లేదు. అనేక జన్మల యొక్క కర్మ పరిపాకం, అది మెచ్యూరిటీ లెవెల్ అన్నమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు కనుక చిన్నపిల్లలతో వెళ్ళి ఆడుకునేటట్టయితే, చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు కదా, క్రికెట్ ఆడుకుంటా ఏదో ఒకటి ఆడుకుంటారు, మీరు వెళ్ళి వాళ్ళతో పాటు ఆడారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి పరిపక్వత లేదు, వాళ్ళు ఆటని చాలా సీరియస్గా ఎమోషనల్గా అటాచ్ అయి ఉంటారు. ఓడిపోయినా ఏడుస్తారు, ఇంకోటి ఏదో చేస్తారు, ఏదో చేస్తారు. అదే మీరు మెచ్యూరిటీ లెవెల్ ఉన్నారు కాబట్టి మీకు అదంతా ఒక తమాషా లాగా, అదేమి ఇట్ హ్యాస్ నో ఇంపాక్ట్ ఆన్ యూ. whatever you lose or win or how many runs you made, etc., doesn't matter to you. But because you are mature, అది ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు. స్థితప్రజ్ఞుడు అలా ఉంటాడు అంటే మొత్తం జీవితం. అందుకే ఒక శ్లోకం ఉంది అందులో, యా నిశా సర్వభూతేషు తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునే. ఏదైతే రాత్రి వలె చీకటిగా అందరికీ ఉంటుందో అది వాడికి పగలు వలె ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఏదైతే అందరికీ ప్రస్ఫుటంగా పగలు వలె ఉంటుందో అది వాడికి రాత్రి వలె చీకటిగా ఉంటుంది. దాని అర్థం ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే రాత్రి నిద్రలేచి ఉంటాడు స్థితప్రజ్ఞుడు, పగలు నిద్రపోతాడు. అది కాదు అక్కడ. ఈ లౌక్యం అనేది, లౌకిక తత్వం అనేది, అంటే మామూలుగా అందరూ ఏదైతే దునియాదారి అంటారు హిందీలో, లౌక్యం, లోకంలో జరిగేవి, చేయాల్సినవి, ఇవన్నీ కూడా మామూలు ప్రజలకి పగల్లాగా ప్రస్ఫుటంగా ఉంటాయి. అదే ప్రజలకి ఈ అధ్యాత్మ తత్వజ్ఞానం రాత్రి వలె చీకటిగా ఉంటుంది. వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది నేను ఎంతమందికి ఎన్నిసార్లు చెప్దామని ట్రై చేసినా మా ఇంట్లో వాళ్ళు ఎవరు దీన్ని వినరు, దాని దగ్గరికి కూడా రారు. అది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళకి రాదు. అది ఎవరికి లోపల సంస్కారాలు ఉంటాయో వాళ్ళకే అర్థమవుతుంది, కానీ మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. సో ఇది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్. అది అనేక జన్మ పూర్వ సంస్కారాల వల్ల వచ్చే పుణ్యఫలం వల్ల అందులో ఒక భాగమైనా మనకి అంటితే అదే గొప్ప విషయం. మీరు ఎట్లా చెప్పారంటే నేనేదో కార్ డ్రైవింగ్ ట్రై చేస్తున్నాను రావట్లేదు, అది ఇట్స్ నాట్ సో ఈజీ. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. బట్ యూ షుడ్ ట్రై అంటే యూ షుడ్ అండర్స్టాండ్ ఫస్ట్. ఈ భగవద్గీత మీరు ఎంత బాగా మీరు అవగాహన చేసుకుంటే అంత మీరు ముందుకు వెళ్తారు, అంత హై లెవెల్కి వెళ్తారు. అంతే నేను చెప్పదలుచుకున్న విషయం. ధన్యవాదాల గురించి. థ్యాంక్స్. మనం ఇంకా ప్రార్థనకు వెళ్దాము. కుసుమ గారు ప్రార్థన చేయండి. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు కుసుమ గారు.
ఇప్పుడు జాతీయ గీతం పాడుకుందాము. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. ఓకే